ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు సారు అబ్బాబ్బాబ్బా సారు మాట అంటే మాట ఆడు మగాడ్రా బుజ్జన్ అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైనోళ్ళు. ఇక ఇంకా క్లియర్ గా చెప్పాలంటే చంద్రబాబు సార్ మాటలలో గానీ అనే ప్రవర్తనలో గానీ చాలా మార్పు వచ్చిందనే చెప్తున్నారు ఈయన దగ్గర పడి చూసినోళ్ళు. ఏదేమైనా కూడా గతంలో ఇచ్చిన మాటను తప్పిండు చంద్రబాబు అనే మాటను తీసేసి ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు చంద్రాల సార్ అని చెప్పి సప్పట్లు కొట్టేటట్టు చేసుకుంటున్నాడు చంద్రబాబు సారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ ఇచ్చిన మాటలను ఒక్కొక్కటిగా నెరవేరుతున్నారు కూటమి ప్రభుత్వం పెద్దలు. ముఖ్యంగా చంద్రబాబు సార్ అయితే ఇచ్చిన హామీని మరవకుండా మరీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నామనంటే గుడివాడ పర్యటనలో భాగంగా ఒక ఆటో డ్రైవర్ తోని కలిసి చంద్రబాబు సార్ ముచ్చట పెట్టిండు. ఆయన కష్టాలను తెలుసుకొని అవి తీరాలంటే ఏం చేయాలని సుతం అడిగిండు. ఇక పురాగా స్టోరీలోకి పోతే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గుడివాడల రామబొమ్మం పార్కుల అన్నా క్యాంటీన్ ని 2 రోజుల క్రితం ఓపెన్ చేసిల్లు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభల ఒక ఆటో డ్రైవరు రేమల్లి రజనీకాంత్ తోని చంద్రబాబు సారు మాట్లాడటం అయ్యింది. ఆటో నడుపుకుంటా 2 పిల్లలను ఉన్నత విద్యలలో నేను చదివిపించుకున్న సంబరమే ఉన్నది. నా కొడుకు రవితేజ ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. వాడు మాట్లాడుతుంటే నాకు మస్తు అనిపిస్తుంది. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక ప్రైవేట్ ఉద్యోగం అయితే చేస్తున్నాడు. ఇక నాకు ఒక కూతురు ఉన్నది. ఇక ఆమె బీడీఎస్ చదువుతున్నది. కాకపోతే ఆర్థికంగా ఆమెకు అడ్డమైతున్నది ఆ చదువు అనేది కూడా చెప్పుకుంటా వచ్చిండు. అయితే ఆటో డ్రైవర్ చెప్పిన ముచ్చటను ఇన్నటువంటి చంద్రాల సారు ఆమె కూడా ఇచ్చిండు. ఇక ఓవరాల్ గా రజనీకాంత్ చెప్పిన దానికి చంద్రాల సారు ఇచ్చిన మాట ప్రకారం 48 గంటలలోనే ఎలక్ట్రికల్ ఆటోను గిఫ్ట్ గా ఇచ్చిండు. ఇది చూసి చాలా మంది వా చంద్రాల సార్ వా చంద్రాల సార్ మీరు సూపరు మీ విజను ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మా చంద్రాల సారు సూపర్ అని మత్తు తారీఫు చేస్తున్నారు ఈ ముచ్చట ఎరికైనోళ్ళు. ఇక ఈ ముచ్చట అంతా తెలిసినటువంటి 10 పచ్చాలు ఊకుంటాయి వాయమ్మనే. అబ్బబ్బబ్బబ్బబ్బ ఒక్క ఆటో ఇచ్చి ఏం డప్పులు కొట్టుకుంటున్నారు. ఇటువంటి పథకాలు గాని ఇటువంటి సంక్షేమాలు గాని ఇటువంటి ఆడ కూతుళ్లకు అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు మేము ఎన్నో చేసినాం గానీ మేము ఎప్పుడు ఇట్లా ఊదర కొట్టుకోలేదు డబ్బాలు తరుచుకోలేదు. ఇక వీళ్ళు గనక ఇచ్చిలు ఒక్క ఆటో ఇచ్చి ఎంతగానో పబ్లిసిటీ చేయించుకుంటున్నారు. అదంతా స్టంట్. ఇక చంద్రాల సారు అన్నం తినే క్యాంటీన్లలో గీనెందుకున్నాడు గాయన ఎందుకు వచ్చిండు ఉన్నట్టుండి ఆయన ఒక్కనికే ఇచ్చిండు. ఆయన ఎవరో కాదు వాళ్ళ టీడీపీ కార్యకర్తకే ఇచ్చిందని చెప్పి ఇట్లా కూడా పుకార్లు వస్తున్నాయి. ఏదేమైనా కూడా ఈ వ్యవస్థనే అట్లుంటది, ఈ సమాజమే అట్లుంటది. సాయం చేయకపోతేనేమో ఎవడు చేయలేదయ్యా అని అంటారు, చేస్తేనేమో వాడు వాళ్ళోనికే చేసిల్లని అంటారు. పోనీ ఏదన్నా తెలిసేటట్టు ఎవరికైనా చూపించుకుంటేనేమో పబ్లిసిటీ స్టంట్ అని అంటారు. చెప్పకపోతేనేమో వాడు పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు ఆడెప్పుడన్నా దాన ధర్మాలు చేసింది ఏమైనా ప్రూఫ్ ఇప్పి అని అంటారు. అన్ని కూడా సమాజంలో ఉన్న మనుషులు ఈ వ్యవస్థలు ఉన్నోళ్లే అంటారు. ఈ జనాలల్లా మనుషుల మధ్యన బతుకుడు చాలా కష్టం అని అంటున్నారు 10 పక్ష పోల మాటలు విన్నటువంటి కొంతమంది పబ్లిక్.